తరలించారు. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో సుమన్ అరెస్ట్ అయ్యారు. బాల్క సుమన్పై 326, 351, 361 బిఎన్ఎస్ పీడీపీపీ చట్టాల కింద పోలీసులు 6 కేసులు నమోదు చేశారు. 7 గంటల పాటు బాల్క సుమన్ విచారించిన పోలీసులు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగితే తప్పుడు కేసులు పెడుతున్నారని బాల్క సుమన్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తను టార్గెట్ చేసిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో తనపై 226 కేసులు ఉన్నాయని, ఆ రికార్డును బద్దలు కొట్టాలని రేవంత్ ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. ఉద్యమ సమయంలోనూ అప్పటి ప్రభుత్వం తను టార్గెట్ చేసిందని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, నిన్నటి బాల్క సుమన్ అరెస్ట్ తదనంతర పరిణామాలు ఏం జరుగుతున్నాయి? ప్రజెంట్ బాల్క సుమన్ చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే నిన్న టీఆర్ఎస్ భవన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న దాని తర్వాత 7 గంటల పాటు బాల్క సుమన్ విచారించి ఇటు జడ్జి నివాసం కూడా ప్రవేశపెట్టారు. అయితే జడ్జి మాత్రం 11 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మొత్తానికి చూస్తే పూర్తిగా దీనికి సంబంధించి రైల్వే ఆస్తులతో పాటు సింగరేణికి సంబంధించిన కార్యాలయాల పైన కూడా దాడులు చేయాలని చెప్పి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో జూనియర్ ఇన్స్పెక్టర్ ఆనంద్ వీడియో సహా ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. నమోదు చేసిన నేపథ్యంలో బాల్క సుమన్ అరెస్ట్ చేసేందుకు కూడా తీవ్ర దీనికి సంబంధించి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చివరకు బాల్క సుమన్ టీఆర్ఎస్ భవన్ లో ఉన్నాడని చెప్పి కూడా నిన్న అక్కడ పెద్ద హైడ్రామా కూడా చూస్తుంది. మొత్తానికి చూస్తే ఈ కేసుకు సంబంధించి అన్ని వీడియో ఫుటేజ్ తో సహా దీనికి సంబంధించి కోర్టులో కూడా పోలీసులు పూర్తిగా దీనికి సంబంధించి ప్రొడ్యూస్ చేశారు. ఎందుకంటే సింగరేణి ఆస్తులతో పాటు రైల్వే ఆస్తులను కూడా పూర్తిగా ధ్వంసం చేయాలని చెప్పి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు తమ కార్యాలయానికి ముప్పు ఉందని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. నమోదు చేసి 7 గంటల పాటు విచారణ కొనసాగించి ఒక స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేశారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం బాల్క సుమన్ 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో నిన్న అర్ధరాత్రి చెంచల్ జైలు కూడా తరలించారు. మొత్తానికి దీనిపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయినా దీనికి సంబంధించి 14 రోజుల పాటు విధించిన కోర్టు దీనికి సంబంధించి మరోసారి సోమవారం బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.